అందుకని చాలా కీలకమైనటువంటి 25-30 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. అందుకని కాంట్రాక్ట్ కార్మికులు మొన్న స్టీల్ సెక్రటరీ చెప్తా ఉన్నాడట, ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ కార్మికులు తీయలేకపోతున్నారు, మీరు శాంపిల్ మాత్రమే. రాబో రోజుల్లో మొత్తం కుటుంబ సభ్యులతో సహా ఎమ్మెల్యే ఎంపీ ఇళ్లను ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. అందుకని ఇక్కడ కూటమి ప్రభుత్వం బీజేపీ సర్కారు కలుగు చేసుకొని వెంటనే తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటి గౌరవాధ్యక్షులు జె ఐతిరామ్ గారు ఈ ధర్నాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. వివిధ కార్మిక సంఘాల కాంట్రాక్ట్ లేబర్ నాయకులు నిన్ననే ఉద్యోగం తొలగించారని తెలిసింది. మాట్లాడితే చైర్మన్ సమాధానం చెప్పలేడు, డైరెక్టర్ సమాధానం చెప్పలేడు. ఢిల్లీ 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 అంటూ ఉన్నారు. ఈ ఢిల్లీతో మాట్లాడాలి ఎవరు? స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడాలి, స్థానిక ఎంపీ గారు మాట్లాడాలి, మంత్రి గారు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఎవరి కోసం మాట్లాడతారు? మా కోసం మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుగా ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సహకార యూనియన్ నాయకులకు అందరికీ తెలిసిన విషయమే, వీళ్ళందరికీ తెలియని విషయం కాదు. కాంట్రాక్ట్ కార్మికులు గతంలో 4000 మందిని తీస్తున్నప్పుడు ఇక్కడ కాపాడింది కూటమి గవర్నమెంట్ అని వీళ్ళందరికీ తెలిసిన విషయమే. నిర్వాసితుల తరఫున కూడా పోరాడింది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా చెప్పుకోగలం. విషయం ఏంటంటే వీళ్ళందరికీ యాజమాన్యంతో మాట్లాడడం అన్నీ తెలుసు. తీయాలి అనుకున్నప్పుడు ఎవరిని తీయాలో ఎవరిని తెలియకూడదో వీళ్ళకి తెలుసు. మరి ఇదే మ్యాన్ పవర్ తీయాలనుకున్నప్పుడు ఎఫ్ఎండి డిపార్ట్మెంట్లో 50 మందిని ఎలా జాయిన్ చేశారు యూనియన్ నాయకులు మేనేజ్మెంట్ సహకారంతో. ఇది చేస్తున్నప్పుడు ఇవి చెప్పరు. ఇవి ప్రజల కార్మికులు మాత్రం మభ్యపెట్టే కార్యక్రమాల్లోనే చెప్తారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీని కాపాడిందా లేదా అన్నది ఆత్మపరిశీలన చేసుకోవాలి. సహకార యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతాం, కాదని లేదు. సమస్య ఉందో సమస్య మీద మాట్లాడితే ఇది అవుతుంది. ఈరోజు మాట్లాడి గతంలో ఈ సమస్య మీద గౌరవ శాసనసభ్యుల గారికి, పార్లమెంట్ సభ్యుల వారికి మా టీఎన్టీసీ తరఫున ఇక్కడ సమస్య మొత్తం వివరించడం జరిగింది. వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉండడం వల్ల సమయం దొరకకపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా మాట్లాడతామని సమయం ఇస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా సీఎండీ గారు కానీ తర్వాత డైరెక్టర్లు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళతో కూర్చొని ఇక్కడ నిర్వాసితులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎంప్లాయీస్కి కానీ పూర్తి భరోసా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్వాసితులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మాకు టీఎన్టీసీ తరఫున పార్టీ మీద పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కాపాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. విశాఖ ప్రజలకి అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియపరిచింది ఏమనగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న అటు కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ బయటికి పంపించే ప్రయత్నం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మేము 4 సంవత్సరాల నుంచి పోరాటం అనేది చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేది మా యొక్క ఈ ప్రజల యొక్క అభిప్రాయం. దాన్ని కాకుండా ప్రైవేట్ పరం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి వీఆర్ఎస్ పేరుతోనూ బయటకు పంపించే ప్రయత్నం అనేది చేస్తుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్లో ఈరోజు అనుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తున్నారు. ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో ఆ రిటైర్మెంట్ ప్రకారం కాకుండా ఏజ్లతో సంబంధం లేకుండా ఈరోజు తీయడం అనేది జరుగుతుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్కి భూములు అనేది ఇచ్చిన నిర్వాసితులు అందరూ కూడా స్టీల్ కాంట్రాక్ట్ వర్కర్లుగానే పనిచేస్తున్నారు. ఈరోజు మోడీ కానీ, స్టీల్ సెక్రటరీ కానీ, స్టీల్ సీఎండీ కానీ, స్టీల్ మినిస్టర్ కానీ ఎవడైనా సెంటి భూమి స్టీల్ ప్లాంట్ గురించి దానం చేశారా? లేదంటే మీరేమైనా స్టీల్ ప్లాంట్ని ఇక్కడ కట్టారా? ఇదంతా ప్రజల సొమ్ముతో కట్టించుకున్న స్టీల్ ప్లాంట్. ఇక్కడున్న నిర్వాసితులు భూమినిచ్చి కట్టించుకున్న నిర్వాసితులు. ఎందుకంటే మాకు పిల్లలకి ఏ ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు ఇక్కడ బ్రతుకుతారు. స్టీల్ ప్లాంట్ని ఇస్తే రాష్ట్రం మొత్తం మీదే కాకుండా దేశం మొత్తం మీద ఉన్న ప్రజానీకం ఇందులో పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారన్న ఉద్దేశంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ 32 మంది త్యాగాల్లోనూ ప్రాణ త్యాగాలు చేసి నిర్మించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ఎవడబ్బ సొమ్మని అమ్మేస్తారు. అలాగే ఎవడని ఉద్దేశించి ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తారు. కాంట్రాక్ట్ కార్మికులకు వచ్చేది ఎంత
ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్యాయం అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాకముందు ఒక మాట మాట్లాడింది, ఈ రోజు ఇంకో మాట మాట్లాడుతుంది. కాబట్టి దీన్ని సహించేది లేదు. ఇంత మా ఈ ధర్నాలు శాంతియుతంగా జరుపుతున్నాము అంటే మా యొక్క సహనాన్ని మీరు పరీక్షించొద్దు. ఇదే గనక కొనసాగేటట్టయితే కాంట్రాక్ట్ కార్మికులు మీరందరూ తినేటట్టయితే మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించకుండా మేము చూసుకుంటాము. అలాగే స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటాం అనేసి ఈ ధర్నా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా నమస్కారం అండి. ఈరోజు ఏదైతే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ధర్నాకి ఈరోజు చూస్తూ ఉంటే మీరు వేలాది మంది కార్మికులందరూ రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితిని కేవలం ఈ స్టీల్ ప్లాంట్ కొంతమంది మేనేజ్మెంట్ కావాలని కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ యొక్క ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మాకు ఒక విధంగా ఎవరిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించవండి చెప్పుకుంటూ మరో పక్క దొడ్డుదారిన కాంట్రాక్ట్ కార్మికులు రాత్రులే తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక కార్మికుని తీసే ముందు వాడికి అనేక హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కానీ రూల్ని ఉల్లంఘించి వీళ్ళు వ్యతిరేకంగా తీస్తున్నారు. ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్కి ఈరోజు ఇంత పెద్ద పేరు రావడానికి ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులే ఆపరేషన్లో కానీ మెకానిక్లో కానీ ఎమర్జెన్సీ వర్కులన్నింటిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం కష్టించి పనిచేస్తున్నారు. ఈరోజు నువ్వు 30-40 ఏళ్ళ బట్టి కాంట్రాక్ట్ కార్మికులు శ్రమించి కష్టపడి చేస్తుంటే వాళ్ళందరినీ కూడా అర్ధంతరంగా తీసే పరిస్థితి ఉంది. ఈరోజు కొంతమంది ఎంప్లాయీస్కి VRS ఇస్తున్నాం. VRS ఇచ్చి 1 నుండి 1,50,00,000 రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఎంప్లాయీని పంపిస్తున్నాం. మరి కాంట్రాక్ట్ కార్మికుడు ఈ 30-40 ఏళ్ళ బట్టి పనిచేస్తుంటే ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అర్ధంతరాన్ని వీడిని పంపించే పరిస్థితి అవుతుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ ఉన్న ముఖ్యంగా నిర్వాసితులు ఏమో ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఏర్పడుతుందంటే వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం ఇవి ఇచ్చి ఉన్నారు. ఇంకా 8,500 మంది నిర్వాసితులు నిరుద్యోగ కోసం ఎదురు చూస్తూ ఉంటే కొంతమంది కాస్తో కోస్తో కొంతమందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా మీరు తొలగించే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈరోజు నిర్వాసితులు మరి పనులు తీసేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మీరు పరిణామం చేసుకోవాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము నాయకులు ఎవరిని వ్యతిరేకించట్లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ కార్మికుల పక్షాన మేము నిలబడి ఉందని అంతైనా బాధ్యత ఇక్కడ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుందాం. ఎందుకంటే ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఇది మన ఆంధ్రప్రదేశ్కే స్టీల్ ప్లాంట్ చాలా ముఖ్యమైనది. ఇది ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు కాదు. ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత అందరి పైన ఉంది. రాజకీయ నాయకుల పైన ఉంది, ప్రజల పైన ఉంది. ఇది అందరూ గుర్తించి ఇక్కడ కార్మిక వర్గాన్ని అందరినీ కాపాడే బాధ్యత ఇక్కడ మొత్తం ప్రజాప్రతినిధులతో ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని కానీ విరమించుకోకపోతే కార్మిక నాయకులందరినీ కూడా విరమించకపోతే 11వ తారీఖున లేబర్ కమిషనర్ ఆఫీసర్ ద్వారా మీటింగ్లో చర్చల్లో కానీ మీరు సమయంగా రాకపోతే మేము కఠిన సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ సమ్మె చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు అన్నీ తెలుసు. ఈరోజు 3 షిఫ్ట్లు కానీ జనరల్ షిఫ్ట్ కానీ మొత్తం అన్నీ బంద్ చేసి 2 గేట్ల దగ్గర కానీ కార్మిక వర్గం అందరూ కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పటికే చాలా సక్రమంగా స్టీల్ మెట్లు కానీ ఆపరేషన్ కానీ మార్కెటింగ్ కానీ అంతా కూడా ఈరోజు జీతాలు 4-5 నెలలు జీతాలు ఇవ్వకపోయినా మీ అందరం కూడా కష్టించి పనిచేస్తున్నాం. కానీ అలాంటి ప్లాంట్ని కావాలని నువ్వు గట్టుగత్తులో కానీ చేసుకొచ్చినట్టయితే దానికి బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉంటుంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలతో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రుడు దేవన్ గారు ఇట్లా అనేక మంది నాయకులు సోదరి మండలారా పాత రోజులు గుర్తు చేసుకుందాం. 300 రూపాయలు IR సాధించుకునే దానికోసం 17 రోజులు సమ్మె చేసి యాజమాన్యాలు పరిగెత్తించి ఈ నడి రోడ్ల మీదకి వచ్చి మొట్టమొదటిసారి సంపాదించిన 300 రూపాయలు మనం గుర్తు తెచ్చుకుందాం. 17 రోజులు సమ్మెను గుర్తు తెచ్చుకుందాం. దాంతో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. 4 సంవత్సరాలు కొట్లాడితే విశాఖ ఉక్కు తెలుగువాడు అవుతుంటూ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మనం దెబ్బలాడితే ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ప్యాకేజీని మనం కోరుకోలేదు. స్టీల్ ప్లాంట్ సొంతలు కావాలి, సేల్లో కలపాలి, ఈ 2 మనం కోరాం. ఇది మానేసి ప్యాకేజీ అన్నారు. 500 కోట్లు ఇచ్చారు, 1140 కోట్లు ఇచ్చారు, 6,723 కోట్లు ఇచ్చారు.
ఇవన్నీ కలిపి 8,423 కోట్లు మన అకౌంట్లో వేసి అరగంటలో మళ్ళీ ప్రభుత్వ అకౌంట్లో వేసుకున్నారు, అప్పు కింద కట్టుకున్నారు. అంటే వడ్డీ కొట్టి పాత నోటు తీసి కొత్త నోటు రాసినట్టుగా చేశారు. అయితే మనం అడిగేది ఈ 4 ఏళ్ళు మనం కొట్లాడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుండాలని చెప్పి, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్లాలి, కార్మికులకి జీతాలు ఉండాలి, నిర్వాసులకు కొత్త ఉద్యోగాలు రావాలి, అందరూ క్షేమంగా ఉండాలి, విశాఖపట్నం బాగుండాలని తప్ప 11,450 కోట్ల రూపాయలు బెదిరించామని చెబుతూ ఉద్యోగాలు తీసేస్తే బీఆర్ఎస్ బయటికి పంపించేస్తే కొత్త ఉద్యోగాలు లేకపోతే ఈ ప్యాకేజ్ ఎవరికి కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్న మిత్రులారా. మనం చెబుతా ఉన్నారు వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఓటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తామని చెప్పేసి దీనిలో కూర్చున్న మనంతా కూడా తెలుగుదేశం ఓటేసి ఉన్నారు, అదే వైసీపీ ఓటేసి ఉన్నారు, సిటీలో బీజేపీకి జనసేన ఓటేసి అందరూ ఉన్నాం. దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అందరికి ఓట్లు వేసాం. కమ్యూనిస్ట్ పార్టీ గెలవలేదు, మరి మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఈరోజు ఈ ప్రధానికానికి తల్లికి పిల్లలకి అందరూ సమాధానం చెప్పాలి బాధ్యత మీకు ఉండాలని చెప్పేసి అడుగుతాము. రండి చర్చిద్దాం. మీ ప్యాకేజీల్లో ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు 6 మాసాలు జీతాలు లేవు. మళ్ళీ పాతరాజు ఎక్కి కొత్త రోడ్లో ఆటో ఎక్కా ఒక ఆటో కార్మికుడు అడుగుతా ఉన్నాడు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి 1,600 మందిని తీసేయాలని చెప్పి, ఆ విధంగా సంవత్సరానికి 5,400 మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది మేము 11,440 కోట్లు తీసుకొచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికించామని చెప్తున్నారు. ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్ఎస్ పేరున 1,200 మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఇక్కడ ఉద్యోగాలు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో 2వ వీఆర్ఎస్ పెడతా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో, మోడీ గారు చెప్పారు, ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి అడుగు అన్నమో రామచంద్రాన్ని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రోజు రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్రాలు పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉద్యోగాలు లేక విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంటికి బేడీలేసి పంపించినటువంటి చరిత్రని సృష్టించింది ఈ బీజేపీ ప్రభుత్వం. దానికి ఒత్తాస పడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందువల్లంటే రోజు రోజుకి ఉద్యోగాలు పోతూ ఉంటే, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే నువ్వు కొత్త ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొస్తావని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ కదా, మాకేం సంబంధం అని అడగొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కూటమితో ప్రభుత్వంతో మీరు కలిసి ఉన్నారు కాబట్టి మీ మీద బాధ్యత ఉంది. ఈరోజు ఈ యొక్క కార్మికులను కానీ తీసేస్తే నిర్వాసితులందరూ కూడా ఇప్పటికే 8,000 మందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మరి కొత్తగా ఏదైతే గతంలో ఉన్నటువంటి నిర్వాసితుల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకున్నారు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్లేస్లో కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకుని వాళ్ళు కూడా తీసేస్తే ఈ విధంగా నిర్వాసితుల యొక్క నోట్లో మట్టి కొట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? గుట్టుగుర్రాలకు పలు చదువుతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఈతిబాధలు తగ్గించడం కోసం, ప్రజల యొక్క భవిష్యత్తుని అంధకారంలో లేకుండా చూడడం కోసం మీకు ఓట్లేశారు. కానీ ఈరోజు రోజు రోజుకి కూడా ప్రజలు అంధకారంలోకి వెళ్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిరుద్యోగులు మారుతూ ఉన్నారు, జీతాలు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పద్ధతిని మార్చుకోవాలి. లేకపోతే మేము ఇక రోడ్ల మీదకి రావడానికి ఎంతో సమయం లేదు. తప్పకుండా రోడ్ల మీదకి వచ్చి పోరాడడానికి కూడా మేము వెనకాలం అదో అమ్మోతేమో తేల్చుకోవడానికి ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులందరూ యువకోన్ముఖంగా ఏమవుతా ఉన్నారు. కాబట్టి మేము అంతో కొంత తేల్చుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.